సామర్లకోట మండలం కాపవరం గ్రామానికి చెందిన 100 మంది మహిళలు సోమవారం కాకినాడలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు గాని ఇళ్ల స్థలాలు చూపించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తమ సమస్యను అర్థం చేసుకుని తమ పట్టాలకు ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అతను ఇప్పుడు 2 వారాల్లో దిగేస్తారండి. కానీ ఇప్పుడు దాకా ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు దాకా చూసామని చిన్నపిల్లలతో మేము చాలా బాధపడుతున్నామండి. ఇప్పుడు అందరం ఇంతలా ఇప్పుడు చిన్నపిల్లలు ఇంటి దగ్గర వదిలేసి వచ్చామంటే ఎంత బాధపడుతున్నామో వాళ్ళకే అర్థం కావాలి. ఇదిగో అదిగో అనేసి అంటున్నారండి. ఎన్నిసార్లు వెళ్ళినా అలాగే అంటున్నారండి, ఇదిగో చేసేస్తామని. ఇప్పుడు జగన్ గారి దగ్గరకు ఇప్పుడు వెళ్తామంటున్నారండి. మొన్న కాకినాడ వచ్చారండి, అప్పుడు మాట్లాడలేదండి. మొన్న పెద్దాపురం వచ్చారండి, అప్పుడు మాట్లాడలేదు. సామర్లకోట కూడా వచ్చారండి, అప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అందులో పెట్టారండి. సాయంత్రం దాకా తీసుకెళ్ళి సాయంత్రం దాకా పెట్టారండి. అమ్మ మీరు వస్తే మాట్లాడిస్తామని చెప్పేసి అన్నారండి. మేము వెళ్ళామండి, మమ్మల్ని అసలు అక్కడికి రానిస్తారండి అసలు. కానీ అక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారండి? మా బాధ కొంచెం మీరైనా అర్థం చేసుకుంటారని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. అన్నయ్య ఇళ్ల స్థలాలు ఇచ్చారండి, కానీ గ్రామంలో ఇన్ఛార్జ్గా వచ్చిన దోలూరు దొరబాబు గారు, నరేష్ గారు, బొప్పరాటి సత్యబాబు గారు ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడెత్తాం అక్కడెత్తామని నాటకాలు ఆడేసండి. మాకు ఇళ్ల స్థలాలు చూపించలేదండి. మా ఎత్తగారు కన్న వాళ్ళు 90 మగవాళ్ళు అండి. ఒక ఇంట్లో 7 మగవాళ్ళు కాపురం చేస్తున్నారండి. వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయండి. మనవాళ్ళతోటి పిల్లలతోటి గుమ్మాలో డోర్ కట్టలు వేసుకుని గుమ్మాలో కాపురం చేస్తున్నామండి. మాకు ఇళ్ల స్థలాలు చూపించలేదండి. మాకు ఇళ్ల స్థలాలు కావాలని, మాకు న్యాయం జరుపుతారని ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మాది ఇదేనా డ్రైనేజీలు లేవండి, ఓపెన్ డ్రైనేజీలు అండి. 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చి నాడంటే వెళ్తామన్నదప్పుడల్లా ఇగో మీకు ఇచ్చేస్తాం అంటున్నారండి, ఇగో మీకు మార్చేస్తాం అంటున్నారండి. ఎవరు కూడా 1 రోజుల కింద కూడా వెళ్ళినా సరే అదే మాట చెప్పారండి. మాకు స్థలాలు ఇవ్వలేదండి. మాకు స్థలాలు కావాలండి ఖచ్చితంగాను. మురుక్కాల వారు ఇచ్చారండి. పిల్లలు పడిపోతే మాకు ఎవరండి ఇంకా దిక్కు? అందుకని మంచి స్థలం కావాలని మనం జగన్ గారి దగ్గరికి వెళ్తాదని ఈ మీడియా వాళ్ళు అందరి దయ వల్ల మనం చేస్తారని మేము ఇక్కడికి వచ్చామండి. మేము ఎంతో స్థలాల కోసం దొరబాబు గారి చుట్టూ తిరిగామండి. అయితే ఇస్తానమ్మా అని మీకు ఎందుకు హక్కుదారులైన ప్రతి ఒక్కరికి జగన్ గారికి ఇచ్చారు కాబట్టి నేను హామీ ఇస్తున్నాను, మీ ఇబ్బందులన్నీ తొలగిస్తాను, మీరు ఇన్నాళ్ళు పడినట్టు పడొద్దని దొరబాబు గారు, నరేష్ గారు వచ్చి చాలాసార్లు చెప్పారండి. అంటే చెప్పుతూనే కాలయాపన చేశారండి. అంటే ఇంతవరకు మేము డ్రైనేజీల కోసం కూడా ఉన్న తాటేకింట్లోనే ఉంటూ ఒక్కొక్కరు 4 కాపురాలు చేసుకుంటూ పోసు నీళ్లు పోవడానికి కూడా దారి చూపలేదండి మా దొరబాబు గారు. అయితే నరేష్ గారు కూడా వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎన్నోసార్లు ప్రోత్సహించారు. వాళ్ళ మాటలు నమ్మామండి. ఎందుకంటే వీళ్ళు చేస్తారు, తప్పక మాకు న్యాయం జరుగుతుందని ఇంతవరకు మేము వాళ్ళ చుట్టూ తిరిగామండి. ఎందుకంటే జగన్ గారు మీటింగ్ రమ్మంటే వెళ్ళామండి. అంటే ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యామండి. కాకపోతే మాకు ఏ మీటింగ్లో కూడా న్యాయం జరగలేదు. దొరబాబు గారి దగ్గరికి ఏంటి మీరు ఇస్తానన్నారు, మరి ఆ గోతులో ఉన్నాము, ఈ పక్కనేమో రైలు పట్టాలు ఉన్నాయి, ఈ పక్కన గోదావరి ఉంది, మేము చూస్తే చంటి పిల్లలు. కాకపోతే మీరు ఇలా చేస్తున్నారంటే మాకు ఇస్తారా ఎవరా అన్నప్పుడు మేము చూస్తానమ్మా ఇంకో 2 నెలల్లో చేస్తానన్నారండి. 15 రోజులు ఆయన దిగిపోయేటప్పుడు 2 నెలల్లో మాకు ఏం చేస్తారని మాకు అర్థం కాక, ఒకవేళ ఈ నాయకులు ఏం చేయకపోయినా జగన్ గారు ఒకవేళ కలెక్టర్ ద్వారా ఏమన్నా చేసే అవకాశం ఉందని మిమ్మల్ని ఆశ్రయించామండి. మీరు తప్పకుండా సాయం చేస్తారని నమ్ముతున్నాం.